ఒక స్త్రీ గురించి ఒక నాయకుడు భాష మంది కాదు, ఆయన ఏరే భాషలో చెప్పిండు, మనకు తెలుగు వచ్చు. ఆయన ఒక స్త్రీని దుర్గా అమ్మవారికి తో పోల్చిండు, భారత నారి దుర్గా అమ్మవారు అని చెప్పిండు. మరి చెప్పిన ఆయన కూడా మగవాడేనా? ఇప్పుడు చెప్పిన శివాజీ గారు కూడా మగవాడేనా? చెప్పిన యోగాలు చెప్పిన గరకపాటి నరసింహరావు కూడా మగవాడే కదా, ఆయన కూడా గురువు గారు. మరి ఇంతమంది మంచి వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఒక మృగాన్ని పట్టుకొని మగ జాతినే అవమానం చేయటం ఎందుకు? జంతువులు అంటాం ఎందుకు? మీరు జంతువులని మీరు అసభ్యకరంగా మీరు మాట్లాడితే మరి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కూడా మాట్లాడతారా? మాట్లాడా? దయచేసి మాట్లాడితేనే ఎట్టాటి వాళ్ళకి తలపగురు తగ్గేది. మగవాళ్ళు కూడా మొత్తం మీ హక్కుల గురించి మీరు కూడా పోరాడాలి. ఇట్లా మాట్లాడితే కొంతమంది రెచ్చగొడుతున్నారు అన్నట్టు. రెచ్చగొడతాం కాదు, ఇది ధర్మం, సృష్టి ధర్మం. ఆడ మగ ఉంటేనే ధర్మం, అదే సృష్టి ధర్మం. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఒకళ్ళొకళ్ళు పాలించుకోవాలా, లాలించుకోవాలి, అదే సంసారం, అయ్యే హక్కులు. అది దయచేసి ఇదే నేను చెప్పదలుచుకుంటున్నా. మన సంజయ్ రెడ్డి గారు మాట్లాడింది ఏది తప్పు కాదు, నా సపోర్ట్ ఆమెకే.